హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పల్లి పచ్చడి అనమాట. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బ్రౌనిష్ లాగా వచ్చే వరకు వేయించుకోవాలి. సో దాంట్లోనే కొంచెం నువ్వులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకోవాలి. అది ఎగిరిపోయి బయటనే పడతాయి అనమాట. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో జీలకర్ర వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మంచిగా వేసేసుకొని అన్నీ కలిపేసుకొని అందులోనే కారంకి తగినంత మీరు కారం వేసుకోవచ్చు. కారం లేదంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది పల్లి చట్నీ కాబట్టి. కారానికి తగినంత పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకొని టమాటో మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇది టమాటో చట్నీ కాబట్టి 50% ఉడికిస్తే సరిపోతుంది. సో దాంట్లోనే కొన్ని వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. సో మూత పెట్టుకుంటే ఈజీగా మగ్గిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకొని మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటో మంచిగా మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఆల్రెడీ పసుపు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి కారానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. సో అది మగ్గేంత వరకు ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా తయారైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో పల్లీలు ముందుగా పట్టుకున్న తర్వాత టమాటో పేస్ట్ వేసేసుకొని పట్టుకోవాలి. ఎందుకంటే పల్లీలు టమాటోలతో వేస్తే సరిగ్గా మిక్సీ అవ్వవు కాబట్టి పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో టమాటో అంతా వేసేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. సో టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందిగా చూడండి. ఇట్లా ఒక పోపు వేసేసి ఈజీగా రెడీ అయిపోతుంది. సో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసేసుకొని ఈ పోపు అంతటిని టమాటో చట్నీలో వేసేసుకోవాలి. సో చూసారు కదా సింపుల్గా టేస్టీగా టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దోశ ఇడ్లీ పూరి అట్లాంటి దానికైతే బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో పోపు మొత్తం వేసేసుకొని కలిపేసుకొని ఇంకా టిఫిన్స్లోకి ఆల్రెడీ చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆనియన్స్ చట్నీ బీరకాయ చట్నీ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.